నమస్కారం. ఈరోజు మనం ఓ శక్తివంతమైన, చాలా రహస్యమైన ఒక దేవత గురించి తెలుసుకోబోతున్నాం. అవును, ఆమె కథ వింటే ఎవరైనా సరే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు కేవలం రాత్రిపూట ఆ చీకట్లో మాత్రమే పూజలందుకునేంత ప్రత్యేకత ఉన్న ఆ దేవత ఎవరు? మరి ఆమెకున్న ఆ అపారమైన శక్తి వెనక దాగి ఉన్న రహస్యమేంటి? ఆమె రాత్రి దేవత. వినటానికి ఎంత పవర్ఫుల్గా ఉందో కదా ఈ పేరు. ఈ పేరులోనే ఏదో తెలియని శక్తి, ఓ లోతైన రహస్యం దాగున్నట్టు అనిపిస్తోంది కదో. సరే, మరి ఈ పేరు వెనుకున్న కథేంటో, దాని అసలు అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవత రహస్యాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆమె మూలాల్లోకి వెళ్ళాలి. అసలు ఆమె ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆమె జన్మ రహస్యం ఆ వరాహశక్తిలోనే దాగి ఉంది. పురాణాలేం చెప్తున్నాయంటే, వరాహి అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమైన వరాహుడి నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపం. అంటే ఆమె శక్తి విష్ణుమూర్తి శక్తితో సమానం అన్నమాట. అంతేకాదు, ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, సృష్టిని కాపాడే 7 తల్లులుంటారు కదా, వాళ్లని సప్తమాతృకలు అంటారు. వాళ్లలో ఈమె కూడా ఒకరు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఆమె దైవిక మూలం ఎంత గొప్పదో. సరే, ఆమె పుట్టుక గురించి మనకు తెలిసింది కదా. మరి ఆమె అపారమైన శక్తి ప్రపంచానికి ఎలా తెలిసింది? దానికి కారణమైన ఓ పురాణ గాథ ఉంది. అదే అసురుల సంహారం. ఇప్పుడు ఆ కథలోకి వెళ్దాం. కథ ఇలా మొదలవుతుంది. ఒకానొకప్పుడు అసురుల ఆగడాలు హద్దులు మీరిపోయాయి. ఎంతలా అంటే వాళ్ళు మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయడానికి సిద్ధమయ్యారు. వాళ్లను ఆపడం ఎవరివల్లా కావట్లేదు. ఇక ఏమీ చేయలేని పరిస్థితిలో దేవతలందరూ కలిసి ఆమె సహాయం కోసం ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ దేవతల ప్రార్థనలకు సమాధానంగా ఆమె ప్రత్యక్షమైంది. కాని ఆమె రూపం, అది మనం ఊహించినట్టు సాధారణంగా లేదు. అది చూసిన వారికి భయం కలిగించేలా ఉంది. అదే సమయంలో ఎంతో శక్తివంతంగా ఉంది. ఆమెకు ఒక పంది ముఖముంది. ఆ రూపం యొక్క తీవ్రత అక్కడితో అయిపోలేదు. ఆమె కళ్లలోకి చూస్తే ఈ లోకాన్నే దహించివేసేంత భయంకరమైన అగ్ని కనిపిస్తోంది. ఇక ఆమె చేతుల్లో దుష్ట శక్తులను సంహరించడానికే సిద్ధంగా ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. ఈ రూపాన్ని చూసిన అసురులకు తమకు మృత్యువు ఎదురుగా నిలబడినట్టే అనిపించింది. అసలు విషయమేంటంటే, ఆమె తన చేతుల్లో ఉన్న ఆయుధాలను వాడాల్సిన అవసరం కూడా రాలేదట. పురాణాలేం చెప్తున్నాయంటే, ఆమె చేసింది కేవలం ఒకే ఒక్క గర్జన. ఆ ఒక్క సింహనాదానికే అసురుల గుండెలు బద్దలైపోయాయి. వాళ్లు భయంతో గడగడలాడిపోయారు. అది ఆమెకున్న అపారమైన శక్తి అంటే. ఇక ఆ తర్వాత జరిగిన భీకర యుద్ధంలో ఆమె శక్తి ముందు ఒక్క అసురుడు కూడా నిలబడలేకపోయాడు. దుష్టశక్తులన్నిటినీ నాశనం చేసి ఈ ప్రపంచాన్ని ఒక పెను ప్రమాదం నుంచి ఆమె కాపాడింది. ఇది పురాణాల్లోని కథ. సరే, మరి ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా ఆమెను ఎందుకు అంత భక్తితో పూజిస్తారు? దీని వెనక ఉన్న కొన్ని రహస్య నమ్మకాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆమె ఆరాధనలో రాత్రి సమయానికి చాలా ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా రాత్రి 9 గంటల తర్వాత చేసే పూజ అత్యంత శక్తివంతమైనదని భక్తులు బలంగా నమ్ముతారు. ఎందుకలా అంటే, అలా పూజించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ, అంటే మన మీద పడే చెడు దృష్టి ప్రభావం తగ్గుతుందట. అంతేకాదు, శత్రువులతో ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా పరిష్కారమవుతాయని, మనసులో ఉన్న భయాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ పూజలో మరొక ముఖ్యమైన, చాలా రహస్యమైన నియమం కూడా ఉంది. అదేంటంటే, ఆమెను ఆరాధించేటప్పుడు సంపూర్ణమైన శుభ్రత, పూర్తి నిశ్శబ్దం, ఇంకా ఎటువంటి అనుమానం లేని భక్తి అనేవి చాలా అవసరం. వీటిలో ఏది లోపించినా పూజకు సరైన ఫలితం దక్కదని పండితులు చెప్తూ ఉంటారు. ఇప్పటిదాకా మనం పురాణం గురించి, పూజా విధానం గురించి మాట్లాడుకున్నాం. సరే, ఇప్పుడు వీటన్నిటి వెనుకున్న అసలు అంతరార్థమేంటి, మన లోపలున్న శక్తికి ఈ కథకు సంబంధమేంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. ఆమె రూపం చూడటానికి భయంకరంగా ఉండొచ్చు, కాని అది కేవలం బయట కనిపించే రూపం మాత్రమే. దాని వెనుక ఉన్న అసలు అర్థమేంటంటే, ఆమె మనల్ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఆమె శక్తి విధ్వంసకరంగా కనిపించచ్చు, కాని నిజానికి అది మన లోపల ఉండే భయాలను, నెగటివ్ ఆలోచనలను నాశనం చేసే శక్తి. అందుకే ఆమెను రాత్రి దేవత అని పిలుస్తారు. ఎందుకంటే మన జీవితంలో చీకటి సమయాలొచ్చినప్పుడు, అంటే కష్టాలు, భయాలు, నిరాశలు మనల్ని చుట్టుముట్టినప్పుడు ఆమె ఒక రక్షణ శక్తిగా అండగా నిలుస్తుందనేది దాని వెనుక ఉన్న ప్రగాఢమైన నమ్మకం. ఇదంతా తెలుసుకున్నాక
చివరిగా మనందరిలోనూ ఒక ప్రశ్న మెదులుతోంది. ఇంతటి శక్తిని మనం ప్రేరేపిస్తే మన లోపలున్న ఏ అసురులను మనం జయించగలం? అంటే మనలోని భయాలను, మన సందేహాలను, మన బలహీనతలను, వీటిని మనం నాశనం చేయగలం. ఒక్కసారి ఆలోచించండి.